కొరకు సరైన విధంగా నువ్వు సిద్ధపరచకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే. వాళ్ళు ఉద్యోగస్తులైనా, వాళ్ళు వ్యాపారస్తులైనా, వాళ్ళు జీవన సంబంధమైనటువంటి క్రమంలో ఉన్నా, వాళ్ళని ఆధ్యాత్మికంగా నువ్వు భక్తిపరంగా వాళ్ళని నువ్వు సరైన రీతిలో సిద్ధపరచకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే. ఇది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులైన వాళ్ళు జాగ్రత్త పడండి. ఒకటి, కొంతమంది నా దగ్గరికి వచ్చి ఈడస్సలు మాటింటలేదన్నా అంటారు. తల్లులు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చి, ఒకసారి ఒక అక్క చిన్నోడిని తీసుకొచ్చి బండ బూతులు తిడుతున్నాడు వీడని చెప్పింది నాకు. వాడు ఎంత ఉన్నాడంటే కనీసం ఒక 6 సంవత్సరాలు ఉంటాయి వాడికి. 6 ఏళ్ల వయసు ఉంటుంది. అన్న ఇటు చండాలంగా బూతులు తిడుతున్నాడు అన్న, ప్రార్థన చేయన్నా అని చెప్పింది. జనంలో నుంచి ఆ చెల్లి నేను పక్కకు తీసుకెళ్ళి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు చూసి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. మీరు క్రమంగా కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్ వాడు క్రమం అయిపోతాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడి కోసం కాదు, నీ కోసం అని ఆమె కోసం చేశా. బూతులు ఈమె నోటి నుంచి రాకుండా ఆ బూతులు మానేటట్టు ఈమెకి శక్తిని అయ్యా అని ప్రార్థన చేశా. వాడి కోసం చేయలే. ఎందుకంటే తాళం ఎక్కడుంది కదా, తాళం. ఈ తాళం మారితే ఆ మేళం మారింది. నీ సంతతి నిన్ను అబ్జర్వ్ చేస్తారు. నా తల్లి భక్తురాలు, నా తల్లి సేవకురాలు, నా తల్లి ఆత్మీయురాలు అని నీ పిల్లలు చెప్పే విధంగా ఓ తల్లి నీ సమస్త ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకోవాలి. నా తండ్రి భక్తిపరుడు, ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, మోకాళ్ళ ప్రార్థన వీరుడు, నా తండ్రి కన్నీటి ప్రార్థనాపరుడు. ఇప్పటి వరకు నువ్వు అడ్డదిడ్డంగా బతికేవేమో, ఇక నుంచి నువ్వు మారి చూపించు నీ పిల్లలకి. నువ్వు చెప్పే పని లేదు. ఆటోమేటిక్గా నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ కన్నీటి ప్రార్థనను బట్టి, దేవుని ఎడల నీకున్న భయమును బట్టి, భక్తిని బట్టి ఆటోమేటిక్గా నీ పిల్లలు కంట్రోల్ అయి మార్పు చెందకపోతే అప్పుడు అడుగు. దేవుని కొరకు నీలో ఉన్న ఆశ, ఆకలి, ఆతృత, త్యాగం, రంది ఆటోమేటిక్గా నీ పిల్లలకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు, నీకు దేవుడిచ్చిన సంతతి, అది నీ రక్తం. నీకు తెలియదు, అది నిన్ను ఫాలో అవుతుంటుంది. ఆ బ్లడ్ నిన్ను ఫాలో అవుతుంటుంది. అది నువ్వు సరిగ్గా నిలబడి భక్తి విషయంలో వాళ్ళకి మాదిరి చూపిస్తే, కనీసం పాస్టర్లు కాకపోయినా కనీసం ఆత్మీయులన్నా అవుతారు. నీలో ఫోర్స్ను బట్టి వాడు సేవకుడు కూడా అవుతాడు, సేవకురాలు కూడా అయింది. 1000 మందిని ప్రభావితం చేసే యోధులు కాగలరు. జీవితంలో పాస్ అవ్వాల్సింది ఇక్కడ తల్లిదండ్రులైన వాడు. యవనస్తులారా, బ్రతకడానికి ఉద్యోగం అవసరం, చదువు అవసరం, ఏదో బ్రతుకుతెరువు విద్య నేర్చుకోవాల్సిందే కాదని నేను అనను. కానీ జీవితం అంతా బ్రతికి తినేదానికే కాదు కదా. కాబట్టి ఒక పక్క చదువుకుంటా, ఒక పక్క ఉద్యోగం చేసుకుంటానే మరో పక్క భక్తి సాధన. ఎందుకంటే మన లైఫ్లో కేంద్ర బిందువు దేవుడు. మన జీవితంలో ప్రధానం దేవుడు, కేంద్ర బిందువు దేవుడు. ఆయన కోసం మన యవన జీవితం కొంతైనా ఖర్చు కానప్పుడు మన బ్రతుకు అర్థమే లేదు. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు పుట్టాడు సచ్చాడు అన్నట్టు ఉంటుంది, కానీ చరిత్ర ఉండదు. చరిత్ర ఏంటో తెలుసా? కొంతైనా దేవుని కోసం ఫలించిందే చరిత్ర. అక్కడ ఉంటుంది అది. ఆమేన్. ప్రార్థన చేస్తాను మీ సమస్యల కోసం, బాధల కోసం, ఇరుకుల కోసం, ఇబ్బందుల కోసం, మీరు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళ కోసం ప్రార్థన చేస్తా. వింటాడా నా ప్రార్థన? మీకు విశ్వాసం ఉందా? ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, నీ బిడ్డలందరినీ బట్టి మనసారా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ సన్నిధిలో నీకు నాయన నీ దాసుని సంతతిని నిలిపి ఈవేళ నీ వాడుకున్న విధానం కొరకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. నా తండ్రి, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడవు కావు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోటను, నీ పిల్లల నోటను, వారి పిల్లల నోట కూడా ఉండేటట్టు నేను చేస్తానని నాకు మాట ఇచ్చిన నా దేవా, దాసుల్లో నుండి అద్భుతంగా నీవు మాట్లాడిన ప్రతి ఆణిముత్యం కొరకు నీకు వందనాలు. విలువైన విషయాల కొరకు స్తోత్రాలు. చిన్నవాడిని మరుగు చేసి పూర్తిగా నీవే నీ సన్నిధిని ప్రత్యక్షపరిచావు. కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చావు, నీకు స్తోత్రం ప్రభువా. బిడ్డని ఇంకా బలపరిచి
ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆత్మీయతనిచ్చి, అభిషేకాన్నిచ్చి బిడ్డల్ని వాడుకో ప్రభువా. ఆశీర్వదించాయి. ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఎవరెవరు ఎక్కడ బ్యాలెన్స్ అవ్వాలో ఆ విషయాల్లో బిడ్డలు బ్యాలెన్స్ అవ్వడానికి సహాయం వచ్చేయి. ఎవరు ఏ శ్రమలో, బాధలో, అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో, కష్టాలలో, కన్నీళ్లలో, రోగాలలో, బాధల్లో, వ్యాధుల్లో, మంత్ర ప్రయోగాల శోధనల్లో, దుష్టశక్తుల దాడుల్లో, దురాత్మల పీడనలో అల్లాడుతున్నారో ఆ బిడ్డలందరికీ నజరేయుడగు యేసు అధికారము కలిగిన నామములో విడుదల కలుగునుగాక. విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను, సమృద్ధి ప్రకటిస్తున్నాను. దరిద్రతలో, లేమిలో, అప్పులో ఉన్న వారికి యేసు నామములో సమృద్ధి కలుగునుగాక. వారి దరిద్రత వారిని వదిలిపోవునుగాక. వారి కుటుంబాల మీద ఉన్న శాపము, అసమాధానం, గొడవ, అల్లర్లు, కొట్లాట్లు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప మార్పు బిడ్డలకు దాయిచ్చే. కుటుంబాల్లో సమృద్ధి, 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 సమృద్ధి నివసించుగాక. నలుగు వైపుల నుండి బిడ్డలకు సమృద్ధి వచ్చునుగాక. వారు అనేక మందికి ఇచ్చినట్లు వారి చేతులు బలపరచబడునుగాక. నీ బిడ్డలు అనేక మందికి హెల్ప్ చేయాలి ప్రభు, అనేక మందికి సాయం ఇయ్యాలి ప్రభు. ఆశీర్వదించు. అలాగే నీ బిడ్డల సంతతి భ్రష్టులు కాకూడదు. ఏశావులాగా భ్రష్టులు కాకూడదు. యాకోబులాగా ఆశీర్వదించబడిన వారు కావాలి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నట్లుగా నా ప్రభువా, ఇదిగో నీ పిల్లలు, నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలు వారి పసి మొక్కలుగా ఉండొచ్చు, ఎదుగుతున్న వారుగా ఉండొచ్చు. వారిని ఆశీర్వదించు నా తండ్రి. నా బిడ్డలను ఆశీర్వదించు నా తండ్రి. వారి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారో, ఎన్ని కన్నీరు గారుస్తున్నారో, మరి కన్నీళ్లు వృధా కావు. నీ పిల్లల ప్రార్థనను వింటావు, వారి పిల్లల్ని నీవు ఆశీర్వదిస్తావు. వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఎడల నీ కృప విస్తరింపజేసి వారిని ఆశీర్వదించు. వారి సంతతి ఆశీర్వదించబడాలి. వారికి బ్రైట్ ఫ్యూచర్ రావాలి, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు రావాలి. నీ బిడ్డలు ఎవరు మాదక ద్రవ్యాలకు బలయ్యారో, మందుకి బానిసలయ్యారో, పాపానికి బానిసలయ్యారో, వారికి ఆ దురాత్మలు, ఆ వ్యసనములు యేసు నామములో వారిని విడిచిపెట్టి ఈ రోజుతో పోవునుగాక. తమ సంతతిలో మార్పు వారు చూచుదురుగాక. తమ కుటుంబాల్లో సమాధానం చూచుదురుగాక. కలిసి కుటుంబ ప్రార్థన చేయుదురుగాక. కుటుంబ ప్రార్థనలు విస్తరించునుగాక. కోర్టు కేసులు పరిష్కారం కావాలి. బిడ్డలకు న్యాయము జరగాలి. వారి ప్రయత్నాలు సఫలం కావాలి. గొడ్రాండ్రు సంతానవతులు కావాలి యేసు నామములో. గొడ్రాళ్ళు పిల్లల్ని కనాలి యేసు నామములో. ఆ బిడ్డలతో ఇక్కడ నిలిచి సాక్ష్యం ఇవ్వాలి యేసు నామములో. కార్యము చేయి తండ్రి, నీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు, యవన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు. తల్లిదండ్రులను చూసుకోవాలని ఆశ ఉంటుంది, పోషించుకోవాలని ఆశ ఉంటుంది. నా కోసం కష్టపడ్డ అమ్మ నాన్నకి అంత అన్నం పెట్టాలని ఆశ ఉంటుంది ప్రభువా. యవన బిడ్డలు ఎంత అల్లాడుతున్నారో, ఎంత బాధలు పడుతున్నారో, వారికి జాబ్స్ వచ్చేటట్టు చెయ్యి. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన వారికి ఇవ్వు. నీ బిడ్డలందరూ కూడా ఉన్నతమైన హోదాల్లో ఉండాలి. ఎక్కడున్నప్పటికీ నీ భక్తిలో రాజీ పడకుండా ఉండాలి. నీకు వందనాలు. ఆశీర్వదించు. వ్యాధులతో బాధపడుతున్నవారు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, మెదడు సమస్యలు, లివర్ సమస్యలు, రక్తములో క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, జీర్ణ వ్యవస్థ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్లు యేసు నామములో నిర్మూలమైపోవును గాక. ఆ రిపోర్ట్స్ మారిపోవును గాక. స్వస్థత కలుగును గాక. ఫిట్స్ సంబంధమైన బలహీనత, ఎసిడిటీ సమస్య, గ్యాస్ సమస్య, నరాల బలహీనత, పక్షవాత బలహీనత, మోకాళ్ళ బాధలు, షుగర్, బీపీ లెవెల్స్ కంట్రోల్ అయిపోవాలి. స్వస్థత కలగాలి. కార్యము చే. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల్ని సంపూర్ణ ఆరోగ్యముతో నింపు. వారి మీద జరిగిన మంత్ర ప్రయోగాలని నిర్మూలమైన నాశనం అవ్వాలి. అది చేసిన వారు మారాలి యేసు నామములో. వారిని పీడిస్తున్న దయ్యాలు వదిలిపోవాలి యేసు నామములో. వారి కుటుంబాల్లో సమాధానం ఇది మొదలుకొని ప్రారంభం కావాలి. ఇందాక నీ దాసుని ద్వారా మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళవు, నువ్వు దేవుని దీవెనలు తీసుకొని ఖచ్చితంగా వెళతావన్న మాట నెరవేరాలి యేసు నామములో. యేసు నామములో నెరవేరాలి. దీవెనలు తీసుకొని వెళ్ళాలి నీ బిడ్డలు. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని వెళ్ళాలి నీ బిడ్డలు.
ప్రతి కలత తొలగిపోవాలి. రక్షణ లేని వారు ఇక్కడ ఉన్నట్టయితే వారిని దర్శించి వారిని రక్షణలోకి నడిపించు. ఈ నెల ఆఖరిలో ఉన్న బాప్తిస్మాల్లో వాళ్ళు కూడా పాలు పంపులు పొందాలి. కనికరించి మా ముందున్న కూటాలు జయకరంగా జరిగించు, ఆశీర్వాదకరంగా జరిగించు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అక్కడ సండే స్కూల్లో నిన్ను ఆరాధించుకుంటున్న పసిబిడ్డలతో సహా దీవించబడుదురుగా. తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండి ఎక్కడ ఎవరు ఏ ప్రమాదాల్లో పడకుండా కాపాడి క్షేమంగా గృహాలకు చేర్చమని, సన్నిధిలో పరిచారకులకు పరిచర్య చేసేటువంటి పరిచారకులంటకు నీ కాపుదల దయచేయమని స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ, పొలం పంట వేసిన వ్యవసాయదారులో కూడా సమృద్ధి అయిన పంట యేసు నామములో కలుగునుగాక. వారి పొలాల్లో ఉన్న తెగుళ్ళు తిప్పుకొనుగాక. అయిపోయింది అన్న పొలములో నుంచి తరిగిపోని దీవెన, అయిపోయిన ఆశీర్వాదం లాగా పంట ఉత్పత్తి అగును గాక యేసు నామములో. నీ బిడ్డల అప్పులన్నీ తొలగిపోవాలి. యేసునామములో అప్పులన్నీ కొట్టివేయబడాలి. అప్పులన్నీ ఆర్థిక ఇబ్బందులన్నీ వారి మీద నుంచి తొలగిపోవునుగాక. ఈ బిడ్డలు దీవించవని పేరు పేరున క్రీస్తులో నాకు దొరికిన స్వాతంత్ర్యం, యేసయ్య ప్రేమ, ఆ ప్రేమలోని విలక్షణత్వం, ప్రత్యేకమైన తత్వం నా జీవితంలో ఎంతో స్వాంతనను చేకూర్చింది. చాలా చాలా చాలా. ఎడారి ప్రయాణంలో దాహార్తితో అల్లాడే ఒక బాటసారికి అద్భుతమైన జీవజలం దొరికినట్టు నా యేసు నాకు దొరికాడు. ఎంత కృప, ఎంత ప్రేమ. శాపగ్రస్తుణ్ణి, శపించబడిన జీవితాన్ని ఆశీర్వాదం అంటే ఏమిటో, ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఏంటో రుచి చూపించిన అద్భుతమైనటువంటి వ్యక్తి. నిజంగా సంతోషం, నిజంగా ఆనందం, నిజంగా భక్తిలో ఉన్న పారవశ్యం అంటే ఏంటో అంత క్రీస్తులోనే నేను అనుభవించాను. యేసు 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 నా జీవజలం. నిరుపేదనే నాకు దొరికిన పెన్నిదే. ఆయన దొరికిన సంవత్సరం 2002 మార్చి. నా సొంతమైన సంవత్సరం 2002 ఏప్రిల్ 17. హల్లెలూయా. నేను బాప్తిసం పొందాను. దాని తీవ్రత తెలుసు నాకు. అందుకే నేను పరితపించా, ఎప్పుడు అని. తీరా అడుగు అయిపోయేటప్పుడు శత్రువు అడ్డగించిన ప్రభు నా ఎదుట నిలిచి నన్ను బలపరిచి పో రక్షణ పొందు నన్ను రక్షణలో నడిపించాడు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేప. వాడు సుడిగాలి లేపి నన్ను పడద్రోయటాన్ని చూశాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చేయబట్టి నిలబెట్టి వెన్ను తట్టి, భయపడవాకు, అదే నేనున్నా, నిన్ను విడవనేడు పైన, ధైర్యంగా సాగిపో, నేను నీకు తోడై ఉన్నానని నిలిపి గెలిపించిన వాడు యేసు. హల్లెలూయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్.
దేవుని యందు నువ్వు పెట్టుకునే విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అవి నీ పర్మనెంట్గా ఉండవు, నేను వాటిని తొలగిస్తానని నేను మాట్లాడుతున్నాడు. అది రూఢి అని నువ్వు నమ్మితే ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నిరాశపడతావు? ఎందుకు భయపడతావు? దేవుని మాటలన్నీ పూటం పెట్టబడినవే, అవేవి తప్పిపోవు. నీ పక్షంగా నేను ఉన్నానని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిన్ను విడవని ఎడబాయనని ఆయన మాట్లాడుతున్నప్పుడు, నిశ్చయముగా నేను నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నప్పుడు, నీతో వాదించు వారితో నేను వాదిస్తాను అన్నప్పుడు, నీతో కలహించు వారితో నేను యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నప్పుడు, మొదట నీ స్థితి కొంచెమే నన్ను తొదుకు నిన్ను మహావృద్ధి నేను పొందిస్తానని మాట్లాడుతున్నప్పుడు, నిన్ను అనేక జన్మల్లో తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని మాట్లాడుతున్నప్పుడు, నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరుస్తానని ధైర్యపరుస్తున్నప్పుడు, నీ దరిద్రతను దీవెనగా నేను మారుస్తాను అన్నప్పుడు, నీ లేమిని, నీ కొరతను, కొదవను తీర్చి సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నేను తృప్తిపరుస్తానని నేను మాట్లాడుతున్నప్పుడు, ఇది రూఢి అని నీవు నమ్మితే కృంగుబాటు ఎక్కడ? చాలా విషయాల్ని నమ్మలా మనం. అందుకే సరి చేసుకుందాం, నమ్ముదాం. మనం నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు. మనం అపనమ్మకస్తున్నాం, కానీ మనకు వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మొచ్చు. ఆయన మనం ఎంతైనా నమ్మదగిన వాడు. నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక జనములలో నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీ సరిహద్దులలో సమాధానాన్ని విస్తరింపజేస్తాను. ఆమేన్. నీకు నిత్యమైన ప్రాకారంగా నేనే ఉంటా. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, లేఖనాలు. నాకు మొర్రపెట్టు, నీకు ఆన్సర్ ఇస్తాను. నేను నేర్పుతాను, నీకు తెలియని సంగతులు నీకు గ్రహింపు కలిగిస్తా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతాలకు నీకు సొత్తుగా ఇస్తా. నా సహవాసానికి రా, నా సన్నిధిని వెతుకో, నా గడప యొద్ద కాచుకోవటం నేర్చుకోమన్నాడు. నా గడప దగ్గర కనిపెట్టుకోవటం నేర్చుకో. గర్వహృదయుడివై, గర్వహృదయురాలివై, అహంభావివై, అహంకారివై నా మాటలు వెనుకకు త్రోసి ముందుకెళ్ళొద్దు, దెబ్బతింటావు. ఇకనైనా నా మాట విను అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అందరం సరిదిద్దుకుందాం, దేవుని మాటలు నమ్ముదాం. ఇప్పటివరకు దొంగల గుహగా చేశాం మన దేహాన్ని. పిచ్చి పిచ్చి వాటితో, పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి చూపులతో, పిచ్చి పిచ్చి క్రియలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో, పిచ్చి పిచ్చి వ్యసనాలతో, అలవాట్లతో దొంగల గుహగా చేశాం. మొత్తాన్ని బయటికి నెట్టేద్దాం, దేవాలయంలాగా మారిపోతాం. మనందరినీ కదిలే దేవాలయాలుగా నా దేవుడు చేయునుగాక, పరిశుద్ధపరచునుగాక. రండి మోకాళ్ళ మీదకి. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు అన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగిస్తానన్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించునని మాట్లాడాడు. నీవు ఇంటిలోనికి వెళ్ళున్నప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడదు అన్నాడు. నీవు అడుగుపెట్టు చోటెల్లా ఆశీర్వదిస్తానన్నాడు. నీవు సంచరించు దానిని నీకు అందిస్తానన్నాడు. మన దేవుడు నిత్యత్వాన్ని మనకు సిద్ధపరిచాడు, భూమి మీద జీవితాన్ని కూడా మనకు సిద్ధపరిచి ఉంచాడు. కృంగిపోవద్దు. మనందరం ప్రార్థన చేద్దాం, అందరం చేద్దాం. కళ్ళు మూసి, దేవా నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు వందనాలంటూ అందరము కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. నాన్న మోకాళ్ళేసి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. దేవా నీకు థ్యాంక్స్. నేను గ్రహించని విషయాన్ని ఒకదాన్ని ఈరోజు నాకు స్పష్టంగా తేటపరిచావు. నేను ఒక దేవాలయం అన్న సంగతే మర్చిపోయాను ప్రభు. దేవా
నేను ఒక పరిశుద్ధాలయం, పవిత్రాలయం అన్న సంగతి మర్చిపోయి అపవిత్రతకు నిలయంగా, దొంగల గుహగా మారాను. నా నోటికి ఏమొస్తున్నాయో తెలియదు, నేనేం ఆలోచించానో తెలియదు, ఎలా ప్రవర్తించబోయానో తెలియదు, ఎంత నీచంగా వ్యవహరించబోయానో తెలియదు. ఈరోజు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నీవు నివసించే ఆలయం నేను, ఈ ఆలయం నీది, పవిత్రంగా దీన్ని కాపాడుకోవాలి. నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు తండ్రి, పరిశుద్ధపరచు తండ్రి, నన్ను నూతన పరచు తండ్రి, సమస్తము క్రొత్త వాయును అన్నట్లుగా చేయి తండ్రి. నా దేవుడవు నీవు నాలో ఉండాలి, నా దేవుడవు నీవు నాలో నివాసం ఉండాలి. అపవిత్రమైనది ఏది నాలో ఉండొద్దు ప్రభు. నిజమే, నేను చాలా చాలా పొరపడ్డాను, చాలా తప్పులు నా వల్ల జరిగాయి. అవును తండ్రి, నువ్వు నాతో ఉన్నావన్న, నాలో ఉన్నావన్న విషయమే మర్చిపోయి కొన్నిసార్లు బరి తెగించి మూర్ఖంగా ఆలోచించాను. ఎన్నో మార్లు ఏడిపించాను ప్రభు. పరిశుద్ధాత్ముడ నిన్ను దుఃఖపెట్టాను. నాలోనే ఉంటున్నావన్న స్పర్శను ఎరుగక మూర్ఖుడనై, మూర్ఖురాలినై, అసహ్యుడనై, అసహ్యురాలనై ఎన్నో మార్లు నిన్ను ఆయాసపరిచాను. అవును తండ్రి, నన్ను క్షమించి ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నా బిడ్డ, నువ్వు నా ఆలయం, నీకు తెలుసా, నువ్వు గ్రహించావా, నమ్ముతున్నావు అసలు ఆ మాటని నువ్వు అని స్ట్రైట్గా నన్ను టార్గెట్ చేసావు. నన్ను క్షమించు. ఈరోజు నేను దిద్దుకుంటాను, నేను దిద్దుకుంటాను. నేను నీ బిడ్డని, నీ సొత్తుని, నీ స్వాస్థ్యాన్ని ప్రభు. నా కోసం ప్రాణం పెట్టుకున్నావయ్యా, నా కోసం నెత్తురంతా ధారపోసా. నా పాపాలన్నీ కడగటానికి నా పాపాల శిక్షను సిలువలో నీవు మోసి నాకు రక్షణ ప్రసాదించావు. ఇంకా నా పాపాలు ఎవ్వడూ మోయలేదు ప్రభు, నా పాపాలు నీవు మోసిన దేవుడు. అవును తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నన్నే కాదు, నా బిడ్డల్ని, మా అందరినీ కూడా నీవు దర్శించు. కదిలే దేవాలయాలుగా వారి కుటుంబంలో సాక్ష్యం రావాలి, సమాజంలో రావాలి, సంచరించే స్థలముల్లో రావాలి, పని, ఉద్యోగం, వ్యాపారం చేసే స్థలాలలో వారిని చూచిన వారు ఇదిగో దేవుడు వీరి యందు ఉన్నాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా సమస్త విషయాల్లో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. మాకందరికీ కృపనివ్వు, మా అందరినీ బలపరచు. అటు రీతిగా మమ్మల్ని నడిపించు. మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీ కృపలో నెరవేర్చి మమ్మల్ని బలపరచగల దేవుడు అని నమ్మి, సందేహము లేదని నిన్ను స్తుతిస్తూ యేసు నామములోని నిన్ను మహింపరుస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి దైవజనులు ప్రార్థన చేయాలి. దైవజనులు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. తండ్రి స్తోత్రం, స్తుతి చెప్పాలి. కనికరము కలిగిన దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి నీకు స్తుతినాయన, 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 స్తుతినాయన. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడు గదన చెప్పిన దేవా నీకు స్తోత్రం, 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 నీకే స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఉన్నవారు కూడా హల్లెలూయా, హల్లెలూయా, జూమ్ లో ఉన్నవారు కూడా బలహీనులను బలపరచువాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. రోగిన వారిని లేవనెత్తువాడా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేగ దేవా నీకు వందనాలు. నా ఎదుట ఈ శుక్రవారపు వేళ నిలిచినటువంటి బిడ్డలు, నాకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో, ఏ వ్యక్తిని కదిలించినా ఏదో ఒక బాధాకరమైన సంగతి వారు చెప్పవచ్చు. కానీ నా ప్రభువా, మాకున్న గొప్ప నిరీక్షణ రాజులకు, అధికారులకు, చక్రవర్తులకు కూడా లేదు. ఎందుకంటే మా నిరీక్షణ ఆధారం నీవు. ఎవ్వరికి లేని విశ్వాసం, నిరీక్షణ మాకు నీ కృపతో అనుగ్రహించు. మా గుండె ధైర్యం నీవే, మాకున్న ఆదరణ నీవే. ఈరోజు నా ముందున్న ఈ బిడ్డల్లో ఎవరు ఎన్ని రకాల ఇబ్బందుల్లో నలుగుతున్నారో, అందరి జీవితాలు, అందరి సమస్యలు ఎరిగి ఉన్న యేసయ్య, ఒక్కసారి నీ బిడ్డల్ని దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక వేదనల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. రోగాల చేత పీడించబడుతూ, వ్యాధి బాధల చేత అల్లాడుతూ, నాయన రకరకాల జబ్బులతో విలవిలలాడిపోతున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నజరేయుడు యేసు క్రీస్తు నామములో కొంతమంది అయితే చెప్పుకోలేని సమస్యలు, రహస్య స్థలములలో ఏర్పడిన సమస్యలు,
నా ప్రభువా, అన్ని ఎరిగిన నా దేవుడవు ప్రభు. నీకు స్తోత్రం. నాయన, ఈ సమస్యలన్నీ, ఈ రోగాలన్నిటికీ ఏ పాపములు, ఏ దోషములు కారణమో వాటన్నిటిని మీ సిలువలో చిందిన రక్తము చేత కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. ఆమేన్. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును నజరేయుడగు యేసు నామములో స్వస్థపరచుదువు గాక. ఆమేన్. కనికరించు, ఇప్పుడే వారికి విడుదల ప్రకటించు, విడుదల దాయిచ్చు ఇప్పుడే వారికి స్వస్థత ప్రసాదించు. నమ్ముతున్న దేవా, తండ్రి. ప్రార్థన నిష్ప్రయోజనం కాదు. అవునయ్యా. నీ బిడ్డల మీదికి నీ హస్తము రానిచ్చు. వారి నాయన నీ స్పర్శను అనుభవించుటకు వారికి కృప చూపమని వేడుకుంటున్నారు. వారికి అర్థం కావాలి, వారికి అర్థం కావాలి నీవు వారిని స్పర్శించిన సంగతి. వారు తాకబడి ఆ బలహీనతలోంచి గొప్ప విడుదల పొందాలి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవును. ఆమేన్. ఎంతో మంది రిపోర్ట్స్ మార్చి నా కళ్ళకి సాక్ష్యం చూపించావు. ప్రార్థన విజయాల్లో దాదాపు 27 సంగతులు సాక్ష్యం ఇచ్చాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి ప్రభు. ఓ ఎన్నెన్నో కార్యాలు చేశాను. యేసు అను నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. శరీర రోగములే కాదు, చేతబడి, చిల్లంగి, బాణామతి, ఎచ్చాటన, ఉచ్చాటన, మంత్ర ప్రయోగములు, తాంత్రిక విద్యలు, ఎవరు ఏ విధంగా ఆ ప్రయోగాలకు గురై ఆ దురాత్మ పీడితులై ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల. వారిని పట్టి పీడించి కృంగదీసి వారిని రకరకాలుగా మానసిక పరమైన రోగాలకు కూడా గురి చేస్తున్న దురాత్మలారా, నజరేయుడగు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వారిని విడిచి పొండి. దుర్వ్యసనాల రూపంలో, చెడు కార్యాల రూపంలో, త్రాగుబోతుతనం, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, రకరకాల హేయమైన కృత్యాలు చేయిస్తున్న దురాత్మలారా, నజరేయుడగు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, నా దేవుని పిల్లలను విడిచి పండే. ప్రభువా, బిడ్డలకు ప్రత్యేకమైన కార్యము జరగాలి, క్లియర్ గా అర్థం కావాలి. వారు ఏ బలహీనతలు జయించలేకపోతున్నారో గొప్ప జయము వారికి కలగాలి. జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు నెమ్మదినివ్వు. అలాగే నా ప్రభువా, లవ్ పేరుతో, ప్రేమ, అది ఇదని కామ వికారాలతో యవనస్తులు చేసే పిచ్చి పనులు, వెర్రిముర్రి చేష్టలు యేసు నామములో దూరమైపోవునుగా. నా ప్రభువా, దయచేసి యవన బిడ్డలు కూడా తమ పవిత్రతను కాపాడుకోవటానికి వారిని సిద్ధపరచు. వారిని అపవిత్రతలకు నెట్ట చూస్తున్న దురాత్మలను బంధించు. ఆత్మహత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. హత్యలకు రేపుతున్న దురాత్మలను బంధించు. మతోన్మాదానికి రేపుతున్న దురాత్మలను యేసు నామములో బంధించు. యేసు నామములో బంధిస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యమైపోవాలి, వాటి కార్యాలు విఫలమైపోవాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద బహు బలముగా జరగాలి. కనికరించు. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ కలహాల్లో, కేసుల్లో, విడిపోయిన స్థితిలో, ఒకరినొకరు ద్వేషించుకునే స్థితిలో, కుటుంబాల అసమాధానాల్లో ఎంతమంది నలుగుతున్నారో, ఇంట్లో గడవకి ఎంతమంది అల్లాడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది అల్లాడుతున్నారో, ప్రయత్నాలు సఫలంగాక చదువుల్లో సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో, కష్టపడి చదివిన ఉద్యోగం రాక లేక ఎంతమంది అల్లాడుతున్నారో, ఉద్యోగం వచ్చిన డబ్బు మిగలక ఇంకా పై మెట్టుకి వెళ్ళలేక ఎంతమంది అల్లాడిపోతున్నారో, అప్పుల ఊబిలో కూరుకుపోయి బయట పడలేక, నానా అవమానాలు, బాధలు పడలేక చచ్చిపోతే బాగుండే ఎంతమంది అప్పుల సమస్యలు బట్టి అల్లాడుతున్నారో వారందరికీ నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో విడుదల. గొప్ప విడుదల వారు చూడాలి. ఆశ్చర్య కార్యాలు చేయ వారి పక్షమున. ఓ తండ్రి, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. పరిచర్యలోకి వచ్చి సంఘములను నిర్మించి పరిచర్యలో ముందుకెళ్తున్న దైవజనులను బట్టి వందనాలు. పరిచర్యకు వచ్చి కూడా సరైన పరిచర్య జరగక, ఆత్మలను గెలవలేక, శరీర క్రియలను గెలవలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక గందరగోళం అయిపోతున్న దైవ జనులను, దైవ జనురాండ్రను దర్శించు. వారు ఉన్న శోధనలోంచి వారిని విడిపించు. వారికి క్రమాన్ని నేర్పు, భక్తిని నేర్పు, లోతైన ఆత్మీయతను నేర్పు, ప్రభావంతో నింపు. అనేక ఆత్మలను గెలవటానికి శక్తినివ్వు. వారి ఎదుట ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడుచుకోవాలో నేర్పించు. సత్య బోధన వారి నోట ఉంచు, మా నోట ఉంచు.
దైవజనుల సేవలను విస్తరింపచేయి. సువార్త వ్యాప్తి చెందాలి. సువార్త కొరకు ఎంతమంది కష్టపడుతున్నారు వారందరూ దీవించబడాలి. కనికరించు. సువార్త పరిచర్య కొరకు, పరిశుద్ధుల అక్కర కొరకు ఎంతమంది పిడికిలు విప్పి తమ దాతృత్వాన్ని చాటుతున్నారో, ధారాళంగా త్యాగం చేస్తున్నారో, వారికి ఉన్నది కొంచెమైనా కొంచెంలో వారు త్యాగం చేస్తున్నారో, వారు లక్షంతలుగా విస్తారంగా యేసు నామమున దీవెన నందుదురుగా. వారికి సమృద్ధి నీకు, వారు ఇచ్చిన నీ సేవలో న్యాయంగా వాడుకోండి. పరిశుద్ధుల అక్కరంతా తీర్చబడాలి. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె, ఆయిల్ నీ శక్తితో నింపు. అది ఎవరి మీద వారు రాసి ప్రార్థిస్తారో వారు ఎట్టి వ్యాధి గల వారైనా, దురాత్మ పీడితులైన విడుదల పొందాలి, స్వస్థత పొందాలి. నీ పరిశుద్ధ రక్తముగా నాయన దాన్ని మార్చు. నీ శక్తితో నింపు ప్రభువా. దురాత్మలు దాన్ని చూచినప్పుడు భయముతో పారిపోయేటట్టు, పరిగెత్తేటట్టు చేయండి. నీకు వందనాలు. దివ్య ఔషధంగా మార్చు. నమ్మితే నీకు సమస్తము సాధ్యమేనన్నావు. నమ్ముతున్నాము నీ ప్రభావంతో. సంఘ అవసరాలు తీర్చు, అక్కరలు తీర్చండి నాయన. మీటింగ్స్ కొరకు ప్లేస్ విషయంలో కావచ్చు, చర్చి చుట్టుపక్కల స్థలాల విషయంలో కావచ్చు, ప్రార్థనా పరులు ప్రార్థించుకోవడానికి ఒక ప్రేయర్ గార్డెన్ కావచ్చు, దిక్కులేని వారికి, ముసలి వాళ్లకు, విధవరాండ్రకు ఆదరణ కలుగునట్లు వారికి ఆశ్రయపురము కావచ్చు, సండే స్కూల్ కొరకు నా ప్రభు ఏర్పాట్లు కావచ్చు. ఇవన్నీ చాలా అవసరతలు ఉన్నాయి చర్చి విషయంలో. అవన్నీ యేసు నామములో నీవు తీర్చుదువుగా. నీ మహిమైశ్వర్యములో, నీ మహిమలో, సమృద్ధిలో నుంచి కావలసిన ప్రతి అక్కర యేసు నామములో నీవు తీర్చుతున్నందుకై వందనాలు, 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 వందనాలు. గొప్ప కార్యములు చేసి మా పక్షమున కార్యములను ముందుకు రప్పించి మేము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన అద్భుతములు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలు విన్నందుకు దేవా వందనాలు, వందనాలు. పిల్లల మాట వెనుక, భర్త మాట వెనుక, భార్య మాట వెనుక, కుటుంబంలో కలతలతో, కన్నీళ్లతో, బాధలతో, వేదనలతో అల్లాడుతున్నటువంటి పెద్దలు, చిన్నలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరి కొరకు, వారి విడుదల కొరకు, వారి కుటుంబాల గొప్ప సమాధానం కొరకై నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దుర్వ్యసనాల లంపట్లో చిక్కుబడిపోయి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న తమ కుటుంబ సభ్యుల కొరకు ఎంతమంది ఏడుస్తున్నారో వారి కన్నీటికి నా దేవుడు న్యాయము తీర్చునుగాక. వారి కుటుంబీకులను యేసు నామములో దర్శించి మార్చునుగా. సంతానలేమితో బాధపడుతున్న వారికి కూడా యేసు నామమున అద్భుతం జరిగి శరీర సంబంధమైన సంతానమేగా, ఆత్మ సంబంధమైన సంతానం కనడానికి కూడా నీ బిడ్డల్ని వాడుకోండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ మనవలన్నీ నజరేయుడు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో ప్రార్థన పూర్వకంగా అడిగి పొందామని నమ్మి నిన్ను స్తుతించి మహింపరుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు, గమ్యమే తెలియని ఈ పయనములు, నా గురి నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు.
నన్ను చేర్చగా కోరిక కలిగి దూరానై ఉన్నావు రాజుల రాజా నీరాకడనే రాజుల రాజా స్మరించి నే కాచుకుంటిని హల్లెలూయా యేసయ్యా నీను చేరాలి నేనిగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారల నీను చేరాలి నేనిగిరి ఆగువల నీకై వెలగాలి ఆ నింగిలో తారల వేణోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే నిన్నెంత గణపరచినా నా హృదయమే నిండదే నజరేయుడ యేసయ్యా ఈ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నజరేయుడా యేసయ్యా 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 నీకే నీకే ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన స్తుదేవా స్తుతి స్తుతి నజరేయుడా స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి ఆరాధన నజరేయుడా యేసయ్యా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా ఈ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా దేవునికి మహిమ. ఈరోజు మిస్ అయ్యాను అనుకున్నందుకు నాకు కూడా సంతృప్తి కలిగేటట్టు కాసేపు స్తుతించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మంచి పాట కోరారు తమ్ముడు. వందనాలు అందరికీ.